అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శేషగిరి నాయుడు, స్టేట్ బ్యూరో ఇన్ఛార్జ్ దక్షిణాద్రి దినపత్రిక. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ చెత్త అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో ఎస్సీ కాలనీకి వెళ్ళే దారిలో ఉంది. శ్మశానాన్ని ఆనుకునే ఉంటుంది. ఇక్కడ చూస్తే ఈ చెత్త ప్రస్తుతం టైం 10 నిమిషాలు తక్కువ 12 అయింది. ఇక్కడ చెత్త క్లియర్ చేయకపోవడం వలన ఇక్కడ బ్యాక్టీరియా వైరస్ ఫామ్ అయ్యే ఆస్కారం ఎంతైనా ఉంది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి 4 అడుగుల దూరంలో ఎంపీపీఎస్ ఆది ఆంధ్ర పాఠశాల కూడా ఉంది. అక్కడ విద్యార్థులకి ఈ యొక్క చెత్త ఉన్న బ్యాక్టీరియా వైరస్ వలన జబ్బులు వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్వచ్ఛాంధ్రప్రదేశ్ అని చెప్పేసి ప్రతి డయాస్ మీద మాట్లాడుతూ ఉంటే మరి ఆయన ఆశయాలకి క్షేత్రస్థాయిలో తూట్లు పడుతున్నాయా అనే ఆవేదన కూడా కలుగుతూ ఉంది. అద్దంకి మండల ఎంపీడీఓ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని అద్దంకి మండలాన్ని స్వచ్ఛ అద్దంకి మండలంగా చేయడానికి తగిన కృషి చేయాలి. అలాగే పంచాయతీ కార్యదర్శులు కూడా ఏ రోజుకు ఆ రోజు చెత్త తీసివేసేలాగా కృషి చేయాలని దక్షిణాది దినపత్రిక ప్రజల తరపున కోరుకుంటోంది. వాస్తవానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు మనం నిరాకంటకంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఆశయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలి. అద్దంకి పట్టణానికి చెందిన చిన్ని శ్రీనివాసరావు గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్గా ఉండడం కూడా అద్దంకి పట్టణ మరియు మండల ప్రజలకి అదృష్టంగా చెప్పాలి. ఆయన కూడా ఈ యొక్క స్వచ్ఛ అద్దంకి మండలి అంశం మీద సరైన దృష్టి పెట్టి తరచుగా ఎంపీడీఓ గారితో సమావేశమై తగిన చర్యలు తీసుకోవడానికి చర్చించాలని చెప్పేసి దక్షిణాది దినపత్రిక ప్రజల తరపున కోరుకుంటూ ఉంది. స్వచ్ఛత ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆరోగ్యం ఉంటుంది. గ్రామాలు కూడా ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వలన నాశనం అయిపోతూ ఉన్నాయి. దీని మీద వెంటనే పంచాయతీ అధికారులు అద్దంకి మండల ఎంపీడీఓ గారు సరైన దృష్టి పెట్టాలి. గ్రామాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. ఆ వైపుగా ప్రజలకి సరైన అవగాహన కల్పించాలని దక్షిణ దినపత్రిక కోరుకుంటూ ఉంది. జై భారత్, జై హింద్. జర్నలిస్ట్ శేషగిరి నాయుడు రిపోర్టింగ్ ఫ్రమ్ తిమ్మాయిపాలెం ఎస్సీ కాలనీ, అద్దంకి మండలం.